తేజస్వి సూర్య వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వివరణించారు. 1400 మంది బలిదానాలకి కారణం కాంగ్రెస్ పార్టీ అని, అదే విషయాన్ని తేజస్వి సూర్య ప్రస్తావించారన్నారు. ఆనాడు రేవంత్ కూడా తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించారని ఆరోపించారు బండి. డిసెంబర్ 9 రోజు నాడు ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు ఫస్ట్ సహకరించి తిరిగి యూటర్న్ తీసుకొని డిసెంబర్ 9 రోజు ప్రణబ్ ముఖర్జీకి కమిటీ వేసి 5 సంవత్సరాల కాలయాపన చేసినందువల్లనే కదా ఇవాళ 1400 మంది ఇలా బలైపోయారు. దీని కారకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తేజస్వి సూర్య గారిని ద్రోహి, వెధవ, మూర్ఖుడు అనుకుంటే ఇష్టానుసారంగా మాట్లాడాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను అడుగుతున్నా, మీరు ఎవరి క్యాబినెట్లో ఉన్నారు? ఇవాళ మీరు సోనియా గాంధీని బలిదేవత, కాంగ్రెస్ పార్టీ నాయకురాలను తిట్టకుండా నీచ పనులు చేసిందని మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీని తిట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు మీరు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బిల్లు దేనికోసం ప్రవేశపెట్టింది? మీరు ఇవ్వకుంటే మేము ఇస్తాము అని వార్నింగ్ ఇస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ భయపడి ఇవాళ తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది తప్ప ఇలా ఏమాత్రం ప్రేమ లేదు. ఇవాళ 1400 మంది బలి కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, మొదటి నుంచి చెప్తున్నాం. అందుకే ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతూ నువ్వు కొట్టినట్టు అయ్యి నేను ఏడ్చినట్టు చేస్తా అని చెప్పి ఒక డ్రామాలో ఒక నాటకం ఆడుతూ ఇద్దరు చేసే ప్రయత్నాలను ప్రజలు నమ్మరు.